సమాజంలో ఎక్కువ భాగం చస్తూ బతుకుతున్నాం. కానీ ఒక రోజున ఒక మహామనిషి లోకాన్ని బతికిస్తూ తాను బ్రతికి తన బ్రతుకుని లోకంతో మాత్రమే ముడివేసుకున్న ఒక మహామనిషి జీవితాన్ని మనం చూస్తాం. ఇన్సిడెంటల్లీ ఒక్క మాట నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, మండలి వెంకటకృష్ణారావు గారు మా రేపల్లకి అటువైపు ఏటవతల వాళ్ళని వాళ్ళు మేమంటాం, మమ్మల్ని కూడా వాళ్ళు ఏటవతల వాళ్ళు అంటారు. మేము రేపల్ల ప్రాంతానికి చెందిన వాడిని, పులిగడ్డ అటు ప్రాంతానికి చెందింది. పడవ దాటి వెళ్లాల్సి వచ్చేది, మా అమ్మమ్మ గారు కూడా వెళ్లాల్సి వస్తే. అలాంటి ప్రదేశంలో మండలి వెంకటకృష్ణారావు గారు వ్యక్తిగతంగా 1977లో చేయడం, అంతకుముందు మంత్రిగా చేయడం, ఇవన్నీ కూడా నేను కళ్ళారా చూశాను. ఆ చూసిన సంఘటనలన్నింటినీ మళ్ళా ఇవాళ అపురూపంగా విజయభాస్కర్ కలంలోంచి ఆయన నిలబడ్డ విలువల కోసం, ఏ విలువల కోసం నిలబడ్డాడు, ఏ విలువల కోసం పరితపించాడు, ఏ విలువలను నిలబెట్టడానికి ప్రయత్నం చేశాడు అన్నదానిని మాత్రం ఉదాత్తంగా జీవితం అంతా కణ 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 కాగిపోతూ బతికినటువంటి ఒక ఉదాత్తమైనటువంటి ఒక మహామనిషి చరిత్రని మన కళ్ళ ముందుంచారు. అందులో చాలా డైలాగ్స్ కూడా చాలా ఎక్కడో మనని లోతట్టు పొరల్లోకి ఎక్కడొక్కడో కదిలించి మనని ఏమిటో అంటే ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాము అనేది నేను ఈ సందర్భంలో ఆలోచించుకుంటాను. ఎందుకంటే లోకం ఇలా అయిపోతున్నది, ఇలా అయిపోతున్న లోకంలో ఈ నాటకం సరైన తరుణంలో వచ్చింది. మనకు ఒక జ్ఞాపకంలాగా రాలేదు, ఇది ఒక ఉత్పన్నులాగా వచ్చి లోకాన్ని ఒకసారి ముంచెత్తాలని నేను మళ్ళా కోరుకుంటూ, ఇంత చక్కని వ్యవస్థ చేసినటువంటి పెద్దలందరికీ కూడా, అంటే ముఖ్యంగా ఇందులో నటులు గంగోత్రి సాయి గారు, అలాగే మన విజయభాస్కర్, తర్వాత ఇతర నటులు అందరూ చేసినటువంటి అపురూపమైనటువంటి ప్రదర్శనకి వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.